హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో పెట్టక చాలా రోజులైందండి. ఈరోజు ఒక వీడియోతో వచ్చాను. నేను హంపి వెళ్ళిన వీడియోలు కూడా కంప్లీట్గా నేను అప్లోడ్ చేయలేదు. అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఒక వీడియో పెడుతున్నాను. హంపి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వచ్చాను. అది ఏంటి అంటే బడవిలింగ, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. ఇది కర్ణాటకలోని హంపిలో కృష్ణాపూర్ దగ్గర ఉంటుంది. ఇది విజయనగర సామ్రాజ్యం నాటి అద్భుతమైన ఏకశిల, అంటే నరసింహస్వామిది కానీ శివుడు కానీ, అంటే బడవిలింగ అనేది శివాలయము. ఈ రెండు ఒకే ఏకశిలతోటి నిర్మించబడిన అద్భుతమైన శిల్పకళ అని చెప్పొచ్చు. అంటే ఒకే రాతితో చెక్కబడిన ఆలయాలు ఇవి రెండు కూడా. అయితే ఇప్పుడు ముందుగా మనము మొదట ఉన్నది శివాలయము, ఆ పక్కన ఉన్నది నరసింహస్వామి ఆలయం అన్నమాట. మనం ఇప్పుడు ముందుగా స్వామివారు శివలింగం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఇది ఆలయం అయితే ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్లో స్వామివారు పెద్ద లింగ రూపంలో ఉంటుంది. కింద వాటర్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఆ గుడి పై భాగంలో ఓపెన్ ఉంటుందన్నమాట. అందువల్ల సూర్యరశ్మి లింగం పైన పడుతుంది. ఇలా పైన పడడం వల్ల మార్నింగ్ టైం అది ఆ కిరణాలు పడినప్పుడైతే ఇంకా శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకే ఒక వే ఉంటుంది. ఆ వేకి కూడా గ్రిల్ వేసి ఉంటారు, లోపలికి వెళ్ళడానికి లేదు. మనం బయట నుంచి అలా దూరం నుంచి షూట్ చేసుకోవచ్చు. కెమెరా అలౌడ్ అనమాట, చూసుకోవచ్చు. ఇంతకుముందు అయితే పూజారి ఒక్కడే వెళ్ళేవాడు, ఇప్పుడు కూడా వెళ్తున్నారేమో తెలియదు. అయితే ఇంతకుముందు ఒక వృద్ధ పూజారి, దాదాపు 102 సంవత్సరాల వయసున్న పూజారి చివరి రోజుల వరకు ఇక్కడ క్రమం తప్పకుండా వచ్చి పూజలు చేసేవాళ్ళని అప్పుడప్పుడు పిక్స్లో చూశాను నేను కూడా. శివలింగాన్ని పట్టుకుని ఒక ముసలాయన పట్టుకుని ఏలాడుతూ ఉండే పిక్స్ అయితే చూశాను. అదే శివలింగం అనమండి, ఆయన చనిపోయారంట. ఆ శివలింగమే ఇది. అయితే ఇంకా ఇప్పుడైతే మనం దూరం నుంచి చూడవచ్చు. కింద వాటర్ ప్రవహిస్తూ ఉంటుందండి. ఒక కాలవ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనిని బడవలింగ అని పిలుస్తారండి. బడవ అంటే పేద అని. ఈ లింగాన్ని ఒక పేద మహిళ ప్రతిష్ఠించారు కాబట్టి అందుకే దీనిని బడవలింగ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా చూశారు కదా, దీని చుట్టూ వాటర్ ఉంటుంది. చాలా పెద్ద లింగం, పైన ఓపెన్ ఉంది చూడండి. ఇంకా పక్కనే ఉందండి శ్రీ లక్ష్మీ లక్ష్మీ కాదు, అంటే లక్ష్మీదేవి ఇప్పుడు ప్రజెంట్ లేదు, కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనమాట. ఇది కూడా భారీ విగ్రహము. శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాల మేరకు దీన్ని నిర్మించారంట. దాదాపు క్రీస్తు శకం 1528లో ప్రతిష్ఠించారని చెప్తారు. ఇది సుమారు 6-7 మీటర్ల ఎత్తులో ఉంటుంది అంట. అంటే కరెక్ట్గా ఇన్ని అని నాకు కూడా తెలియదు. అక్కడ వాళ్ళు చెప్పింది, అక్కడ రాసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఎత్తుంటుందేమో అని డౌట్ వచ్చింది. ఇప్పుడు శివలింగం కానీ ఇది కూడా చాలా భారీ విగ్రహాలు అన్నమాట. అయితే ఈ విగ్రహం స్వామివారికి వెనక పక్క 7 తలల ఆదిశేషుడు చూస్తున్నారు కదా, అది చుట్టూ ఉన్న పైభాగం అంతా చుట్టుకొని ఉంటుందని, పాము చుట్టుకొని ఆ చుట్ట మీద ఆయన కూర్చుంటారు. పడగ వెనక పక్క ఉంటుంది. యోగ భంగిమ అంటే దీనిని యోగ భంగిమ, కాళ్ళు ఇట్లా మడుచుకొని ఉన్నారు కదా, దాన్ని యోగ భంగిమలో కూర్చోవడం అని అంటారంట. అయితే ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ అని పిలుస్తారు. ఎందుకంటే స్వామి తొడల మీద లక్ష్మీదేవి కూర్చొని ఉండే విగ్రహం చెక్కబడి ఉందంట. కానీ ఇప్పుడైతే అది లేదు, ధ్వంసమైపోయింది. ఈ ఆలయాన్ని మనం ఇదిగో చూడండి, ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఇచ్చున్నారు. ఇది ఉదయం 6 నుంచి ఈవినింగ్ 6 వరకు సందర్శకులు రావచ్చు, చూడొచ్చు. టికెట్ లేదండి, ఏం లేదు, కెమెరా అలౌడు. వచ్చిన వాళ్ళు క్లియర్గా నీట్గా చూడండి. నేనైతే చుట్టూ తిప్పి, అంటే ఆలయం చుట్టూ కూడా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి చుట్టూ తిరిగి వస్తూ ఉన్నాను. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా బాగా మెయింటైన్ చెయ్యొచ్చు అనిపించింది. ఎందుకంటే చాలా పురాతనమైన ప్రసిద్ధి ఆలయాలు కదా, డ్యామేజ్ కాకుండా మన కల్చర్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ వాటరు, శివాలయం కిందకి వాటర్ మీరు కూడా చూశారు కదా లింగం చూసినప్పుడు. ఇదిగోండి, ఇక్కడ కాలువ నుంచి నీళ్లు వాటర్ వస్తూ ప్రవహిస్తూనే ఉంటుంది వాటర్. ఇదిగోండి, ఇది ఆలయం కిందకి స్వామివారి విగ్రహం కింద నుంచి కడుకు అట్లా చుట్టుకొని అట్నుంచి అటు మళ్ళీ బయటికి వెళ్తుందన్నమాట ఈ వాటరు. చూడండి, పిల్లలైతే అక్కడంతా ఆడుకుంటున్నారు. చాలా ఎంత
ప్యూర్గా ఉన్నాయంటే వాటరు చల్లగా మంచు కొండల్లో నుంచి వచ్చినట్లు ఉన్నాయి. మేము పట్టుకున్నాము కూడా అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా పైనుంచి పొలాల్లో నుంచి ఇట్లా అంటే అంత అంత స్పష్టంగా కనిపిస్తుంది కింద ఏమున్నాయన్నమాట వాటరు. ఇక్కడ శివలింగానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇక్కడ ఇది ఏమిటి, దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ బోర్డు మీద అయితే క్లియర్గా ప్రతి ఆలయంలో, హంపీలో ప్రతి ఆలయానికి ఆ ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇక్కడ బోర్డుల మీద మెన్షన్ చేస్తారు. మనం దాన్ని కూడా తప్పకుండా చూస్తే కొన్నిసార్లు మనకి గైడ్లు చెప్పేదానికంటే కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఇది చూసే చెప్తుండొచ్చు. మేబీ మనకి క్లియర్గా మనకు కూడా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి కన్నడ. చాలామంది తెలుగు గైడ్స్ కూడా ఉన్నారు, చెప్తూ ఉన్నారు. మాకు తెలుగు గైడ్స్ ఎవరు దొరకలేదు. అది కాకుండా ఇక్కడ బోర్డు మీద క్లియర్గా ఇచ్చారు కాబట్టి మేము గైడ్ని పెట్టుకోలేదు. ఇక్కడి నుంచి మనకి ఆలయం వచ్చి విరూపాక్ష ఆలయం 1/2 అవర్ జర్నీయే. చాలా బాగుందండి. వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.